ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, ఉదయాన్నే వేడి నీళ్లు కానీ జీలకర్ర వాటర్ కానీ తాగితే మంచిది శరీరానికి అని చెప్తూ ఉంటారమ్మా. అసలు ఎందుకు అంటే ఏం జరుగుతుంది వేడి నీళ్ళు కానీ జీలకర్ర నీళ్ళు కానీ తాగితే? వేడి నీళ్లు తాగితేనమ్మా శరీరంలో ఉన్న టాక్సిన్స్ అన్ని పోతాయి. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ఐస్ నీళ్లు తాగే వాళ్ళకి టాక్సిన్స్ ఎలా పేరుకుంటాయి. అంతే కదా, అంతే కదా. మరి ఒక్క మాట దానికి చెప్పక్కర్లా, ఇది ఇది చెప్తే అది దానికి అర్థమైపోయింది. కనుక వేడి నీళ్ళు అన్నవి శరీరంలో ఉన్న టాక్సిన్స్ అన్నింటినీ బయటికి పంపిస్తాయి. ఓకే. ముఖ్యంగా పరగడుపున గనక తాగినట్టయితే కారణం ఏమిటంటే శరీరంలో కిడ్నీస్ పనిచేసే సమయం తెల్లవారుజాము చాలా బాగా పనిచేస్తాయి అవి. అందుకే తెల్లారుజాము దాకా మేలుకున్నప్పుడు పడుకుంటూ ఉంటారు, లేదా అప్పుడు లేస్తూ ఉంటారు, వాళ్ళకి ఇబ్బందే కలుగుతూ ఉంటుంది. అంటే రాత్రంతా చేసినా ఏ 4 గంటలకు మనం లేచినా కానీ అప్పటికి యాక్టివ్గా ఉంటాయి. అందుకే చూడండి, మార్నింగ్ టాయిలెట్ చాలాసార్లు ఎడుతూ ఉంటారు రోజంతా కన్నా. అంటే మనం ఏమనుకుంటామంటే కండిషన్డ్ అనుకుంటాం. బయటికి వెళ్ళాం గనక మనం దాన్ని వాడద్దని, దానికి అలవాటు చేసి ఆపేసామని. దట్ మే బి వన్ ఆఫ్ ద రీజన్స్. బట్ మెయిన్ రీజన్ ఏంటంటే యాక్టివ్గా పనిచేసేటటువంటి కాలం కిడ్నీస్, తెల్లవారుజామున కిడ్నీస్. ఆ సమయంలో మనం వేడి నీళ్ళు ఇచ్చామనుకోండి, క్లెన్జింగ్ చాలా బాగా అవుతుంది, బాడీ క్లెన్జింగ్ అవుతుంది. ఇంకా నాకు ఒకళ్ళు చెప్పింది ఏమిటంటే 6 నెలల పాటు ఎప్పుడు నీళ్లు తాగినా వేడి నీళ్ళే తాగితే వాళ్ళకి మంచి కలర్ వచ్చింది ఒంటికి. ఎనీ టైం ఎప్పుడు తాగినా వేడి నీళ్ళే. రోజు మొత్తం మీద భోజనం దగ్గర కానీ మరొకటప్పుడు కానీ ఫ్లాస్క్ నిండా బాయిలింగ్ వాటర్ పెట్టుకుని ఆ నీళ్లు మామూలు నీళ్లు కలిపి వామ్ వాటర్ అట్లా తాగినందువల్ల టాక్సిన్స్ చాలా తగ్గి శరీరానికి కాంతి వచ్చింది, నాకు రంగు వచ్చిందని చెప్పారు. అంటే ఒక నల్లని మనిషి అనుకోండి చెప్పింది. కానీ ఒకటి మాత్రం వాస్తవం, వేడి నీళ్లు తాగితే మాత్రం టాక్సిన్స్ పోవడం అవుతుంది. మనం కాఫీ టీలు కూడా అందుకే తాగుతాం, వేడివేడిగా తాగితే అది అసలు వేడి నీళ్ళ ప్రభావం మనకేమో అందులో ఉన్న కెఫీన్ ఏమో లోపల ఇంకో చోట పనిచేస్తూ ఉంటుంది. అందుకని వేడి నీళ్ళ యొక్క శక్తి అట్లా ఉంది. ఇంకా మీరు అడిగారు జీలకర్ర నీళ్ళని. ఈ జీలకర్ర నీళ్ళు, జీలకర్ర అన్న దానికి సంస్కృతంలో జీరక అని పేరు. జీరకం అంటే జీర్ణ ప్రక్రియకు దోహదము చేసేది అని. మన జీర్ణ ప్రక్రియ చక్కగా సాగడానికి సహకరించేది జీలకర్ర. కనుక జీలకర్ర నీళ్లు ఉదయాన్నే తాగితే ఎక్కడన్నా ఏదన్నా అరగకుండా ఉన్నటువంటిది బయటకు వస్తుంది. ఓకే. అదంతా అరుగుదల అవుతుంది, బయటికి రావడం అరుగుదల అవుతుంది. అందుకని జీలకర్ర నీళ్లు తాగమంటారు. ఇంకొకటి ఏమిటంటే జీలకర్ర నీళ్లు తాగుతూ గనుకున్నట్టయితే చాలా వెయిట్ కూడా తగ్గుతారని చెప్పారమ్మా. ఇప్పుడు రోజు మొత్తం మీద తాగుతారు కొంతమంది. పొద్దున్నే లేవంగానే ఒక పెద్ద బిందెడు తనకి ఎన్ని నీళ్ళు రోజుకి ఎంత తాగుతారో అన్ని నీళ్లు స్టవ్ మీద పెట్టేసి ఇంత జీలకర్ర వేసేసి కూర్చుంటారు. అది మరిగి బాగా మరుగుతుంది. ఆ మరిగిన తర్వాత దాని మీద మూత పెడితే అప్పుడు కదా బాగా సెటిల్ అయ్యేది. రోజు మొత్తం ఆ నీళ్లే తాగేవాళ్ళు ఉన్నారు. అలా తాగితే సన్నబడతారట. బాలెంతలకు కూడా ఇస్తారమ్మా. బాలెంతలకి వేడి నీళ్ళు, వేడి నీళ్ళు ఇస్తారు కదా, ఆ వేడి నీళ్ళల్లో ముందర కాసిని నీళ్లు వేసి జీలకర్ర వేసి బాగా మరిగించి అప్పుడు ఆ జీలకర్ర రసం దాంట్లోకి ఎడుతుంది కదా, అప్పుడు మరి కాసి నీళ్లు పోసేస్తారు. అప్పుడు గోరువెచ్చని నీళ్ళు అయిపోతాయి. ఆ నీళ్లు ఇస్తే ఒళ్ళు ఇలా తీసేస్తుంది వాళ్ళకి. ఇది అందరూ చేసే పని. జీలకర్ర నీళ్లు శరీరంలో ఉన్నటువంటి తడిని తీసేస్తాయి, అంటే తగ్గుతుంది. తర్వాత జీర్ణ ప్రక్రియ బాగుంటుంది, ప్రధానంగా జీర్ణ ప్రక్రియ బాగుంటుంది. అందుకే మన వాళ్ళు ప్రతి దాంట్లోనూ కూడా జీలకర్ర తప్పనిసరిగా వేస్తారు. కాదమ్మా, నీళ్లు తాగినా తాగలేకపోయినా అని చెప్పి మనం ప్రతి కూరలో కూడా జీలకర్ర వేస్తాం. మనకు అసలు పెద్ద సమస్య లేదమ్మా. మనకు అన్ని ఆవాలు, జీలకర్ర, మెంతులు తప్పనిసరిగా, పసుపు తప్పనిసరిగా వాడతాం కదా. అవును. అంటే మెంతులు కొన్నిట్లో వేస్తాం, కొన్నిట్లో వేయమనుకోండి. ఇవన్నీ వాడినప్పుడు వాటికి ఉన్న ఔషధీ గుణాలు అంతవరకు చాలు, మనకు అంతకన్నా ఎక్కువ అక్కర్లా. కూరలో ఎంత వేసామో అంత చాలు. పైగా అందులో వేసిన జీలకర్ర మనం తిన్నా తినకపోయినా దాని తాలూకు సారం కూర మొత్తానికి పడిపోతుంది. వెళ్ళిపోతుంది. అంచేత మనకి బాగానే ఉంటుంది.
జీలకర్ర అంటేనే జీర్ణ ప్రక్రియకి దోహదం చేసేది. ఓకే. ఎప్పుడైతే శరీరంలో మెటబాలిక్ యాక్టివిటీ ఎక్కువ అవుతుందో, జీర్ణ ప్రక్రియకి ఎక్కువ సమయం పడుతుందో, తప్పనిసరిగా దా ఎక్కువ సమయం అక్కడ వినియోగించేటప్పటికి శక్తి శరీరం తగ్గుతుంది. అంతే. ఇప్పుడు అంతే. జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తేనే కదమ్మా ఉదయము హ్మ్. మలినాలన్నీ వెళ్ళిపోతూ ఉంటే హ్మ్. అంతే కదా, మోషన్ ఫ్రీగా, టాయిలెట్ ఫ్రీగా వెళ్ళిపోతే ఇంకోటి ఆ, ఈ మాకు టాయిలెట్ ఫ్రీగా రావట్లేదన్న వాళ్ళకి ఈ వేడి నీళ్ళు చాలా గొప్ప పరిష్కారం అమ్మా. మోషన్కి కూడా కదమ్మా. చాలా ఆ, అమ్మా. నిద్ర లేవంగానే నిద్ర లేవగానేనా నైట్ పడుకునే ముందు తాగి పడుకోవాలా? తాగి పడుకుంటే యూరినేషన్ బాగా అవుతుంది, క్లెన్జింగ్. ఆహా. తప్పనిసరిగా తాగి పడుకోవాలమ్మా. ఎందుకంటే రాత్రి లోపల ఓవర్ హాలింగ్ జరుగుతుంది కదా శరీరంలో. అవునవును. అలా జరిగేటప్పుడు కిడ్నీలు పనిచేయాలి అంటే దాని కిడ్నీల దగ్గరికి సరిపడా నీళ్లు ఉంటే కదా. పనికిరాని చెత్త అంతా తీసి ఫిల్టర్ చేసి అదంతా పనికొచ్చేది ఉంచి పనికిరాందంతా బయటికి పంపించే ఏర్పాటు కదా కిడ్నీ చేసేది. అది చేసేటంత క్లెన్జింగ్ ప్రాసెస్ ఇంకేది చేయదంత బాగా అవును. చేస్తుంది. ఆ, కనుక రాత్రి తాగి పడుకుంటే Urination కిడ్నీస్ బాగుంటుంది. బాగుంటుంది. ఇక మోషన్ కావాలి అనుకున్న వాళ్ళు, ఇంకేదైనా బాగుండాలనుకున్న వాళ్ళు నిద్ర లేవంగానే ఒక 4 గ్లాసులు మంచినీళ్ళు వేడి నీళ్ళు తాగాలమ్మా. 4 గ్లాసులమ్మా. ఉమ్. ఆ, తాగాలి. కష్టమే అనిపిస్తుంది కదా, ఆ, గోరువెచ్చగా నీళ్ళు వెంటనే తాగకపోయినా 5 నిమిషాలు 4 నిమిషాలు గ్యాప్ ఇచ్చి మొత్తం తాగాలి. ఓకే. తాగినట్టయితే ఆ, అలా ఒక 6 నెలలు తాగినట్టయితే ఏళ్ల తరబడి బాగా క్రానిక్ అయినటువంటి కాన్స్టిపేషన్ కూడా పోతుంది, ఓకే. పూర్తిగా క్లియర్ అవుతుంది. క్లియర్ అవుతుంది. అంటే వెంటనే మొదలవచ్చు, ఆ, కానీ సిస్టమటైజ్ అయిపోయి అది కాన్స్టిట్యూషన్లో భాగం కావాలంటే కనీసం 30-40 రోజులు తప్పనిసరిగా నిద్ర లేవంగానే 4 గ్లాసులు కొలిచి అక్కడ పెట్టుకోండి. మరి తెలుస్తుంది, ఒక రోజు కొలుచుకుంటే గిన్నెలో అన్ని నీళ్లు పోసి అంతకన్నా కొంచెం ఎక్కువ నీళ్లు పోసి అవి మరుగుతాయి గనక అవి తీసుకుని ఉదయం అయిపోవాలి నీళ్లు తాగడం, సో పొట్టంతా క్లీన్ అయిపోతుంది. క్లీన్ అయిపోతుంది. రైట్. సో ఉదయం జీలకర్ర నీళ్ళు కానీ వేడి నీళ్ళు కానీ తాగటం వల్ల ఇప్పుడు ఇది శరీరంలో ఉన్న ఒకటి కనిపెట్టి జీరా సోడా అని చెప్పి కూడా జీరా అమ్ముతున్నారు. సోడా వస్తుంది. ఆ, అవును. ఎందుకంటే జీలకర్రకి ఆహారాన్ని పచనం చేసేటటువంటి లక్షణం ఉంది, ఓకే. అందువల్ల దాన్ని బాగా ఎక్కువగా వాడుకుంటున్నాం. అవును. అవును. అంతే, అంతకన్నా ఇంకేం లేదు. ఈ జీలకర్ర వాడడంలో అదొకటే కారణం. ఓకే. తర్వాత సన్నబడతారు కూడా అన్నమా జీలకర్ర నీళ్ళు తాగితే. ఓహో, ఇంకే మంచి అద్భుతమైన టిప్ ఇది. ఆ. రైట్. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే. నమస్తే అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.